సంబంధం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి రైతుకి కూడా. మనమందరం కూడా రైతు బిడ్డలం కాబట్టి ఇంకా ఎక్కువ బంధం ఉంటుందన్నమాట భూమితో. సో భూమికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మనమంతా కూడా చాలా పానిక్ అయిపోతాం, టెన్షన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి అట్లా ఆ విధంగా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా భూమికి సంబంధించి దయచేసి అందరూ కూడా మన మండల పరిధిలో ఎవరున్నా కూడా ఏ రైతైనా కూడా డైరెక్ట్గా మీరు తహసీల్దార్ ఆఫీస్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎప్పుడు కూడా మీకోసం ఇక్కడ తలుపులు తెరిచే ఉంటాయి, ఎటువంటి నిబంధనలు ఉండవు అని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 2 రోజులు అయింది నేను జాయిన్ అయ్యి. ఈ 2 రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఎక్కువ రీసర్వే గ్రామాల్లో కొంచెం జాయింట్ ఎల్పిఎంస్ అనేటివి ఎక్కువ ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో వాటిని మనం సపరేట్ చేసి రైతులకి ఏ విధంగా లబ్ధి చేయాలి అంటే, వాళ్ళు సాధారణంగా ఏంటంటే లోన్స్ తీసుకోవాలనుకున్నా దేనికన్నా వెళ్ళాలనుకున్నా కూడా కొంచెం ఇష్యూ అవుతుంది అనమాట జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నప్పుడు. సో అవంతా కూడా మనము దానిపైన వర్కౌట్ చేస్తాము. ఇప్పుడు సమస్య ఉన్నా కూడా దయచేసి అందరూ కూడా తహసీల్దార్ ఛాంబర్కి, తహసీల్దార్ రూమ్కి రావచ్చు, నన్ను కలవచ్చు, మీ సమస్యని చెప్పవచ్చు. అండ్ మీ సమస్య విన్న వెంటనే ఖచ్చితంగా స్పందిస్తాను అని భరోసా ఇస్తున్నాను అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. కాకుండా మనకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రీవెన్స్ రిడ్రెసల్కి పీజేఆర్ఎస్ అనేది మనకి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి సోమవారం కూడా మనకి ఇక్కడ పొద్దున్న నుంచి 2 గంటల వరకు ఏదైనా అర్జీలు ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు రైతులు వచ్చి అర్జీలు ఇవ్వచ్చు, వారి సమస్యలను తెలియజేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి సోమవారం రోజైతే అందరూ కూడా అవైలబిలిటీలోనే ఉంటారు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు మీ సమస్యని రాతపూర్వకంగా తీసుకొని వచ్చి సమర్పించగలరని అందరికీ విన్నవించుకుంటున్నాను.